పై ప్రజల అభిప్రాయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈరోజు చాలా వరకు ఉండేది ఎవరు పట్టించుకోలేదు. రమేష్ గారు గెలవడం మా దృష్టి మేము భావిస్తున్నాం. చక్కగా సరైన రోడ్డు వేశారు. ఎదురులేదు రోడ్లు వేయించడంలో పంచగల రమేష్ గారు చాలా శ్రద్ధ తీసుకొని మా కాలనీకి ఎంతో ఉపయోగకరంగా రోడ్లు వేయించారు. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత రోడ్లన్నీ బాగా చేస్తున్నారండి. 20 నుంచి 50 వరకు ఈ రోడ్లు అపరాధపరంగా ఉండి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళము. ప్రభుత్వం ద్వారా మాకు రోడ్డు వచ్చేలాగా శాంక్షన్ చేశారు. బాబు రమేష్ బాబు రోడ్డు వేసినాడు. వ్యవహారానికి మాకు జరిపి సరిపడా రోడ్డు వేసిన పంచారు. నక్కడపాలెం నుంచి గాంధీవరం జంక్షన్కి వేశారండి. ఇప్పుడు చాలా బాగుంది. ఇంతకు ముందు రోడ్డు దూరంతో యువతలతో అంటే ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అసలు నుంచి నక్కడపాలెం వరకు రోడ్డు బాగా వేస్తారు. 14 సంవత్సరాల నుంచి మా ఊరికి రోడ్డు అనేది లేదు. మన పంచగల రమేష్ బాబు గారు వచ్చి మా ఊరికి రోడ్డు వేయడం జరిగింది. పెద్దవాళ్ళు బట్టి ఇబ్బంది పడుతున్నాము. స్కూల్ పనులకు వెళ్ళాలని చాలా ఇబ్బంది పడేలా ఉంది. ఆ ఇబ్బంది లేకుండా మాకు ఈ రోడ్డు వేయడం జరిగింది. ఆయన పట్టుదలతోటి ఆయన దేశ అసంతృప్తి పట్టుకొని మొత్తం అన్ని అభివృద్ధి పనులు కానీ దీని పెట్టి ఆంధ్రదేశం కష్టపడి ఈ రోజు ఇప్పటికి తీసుకొచ్చారు. అలా గుర్తువాడ నుంచి అంతకాపల్లి టు రావులంపాలెం గుడిపల్లి వరకు 8 సంవత్సరాల నుంచి రోడ్డు అలాగే గంటలు పడి ఉండిపోయింది. సార్ వచ్చిన తర్వాత నీట్ గా రోడ్డు కూడా బాగా చేసి చాలా బాగుంది. నాకు అప్పటికంటే చాలా నిజంగా కనిపించింది. ఎన్నో బాగా పనిచేస్తాను అన్నమాట. రోడ్డు చాలా చండాలంగా ఉండేది. రోడ్డు మాత్రం చాలా బాగా వేశారండి. పది మంది వెళ్ళేటప్పుడు కూడా పరిస్థితి మా గుర్తువాడ గ్రామానికి మన పంచకల్ల రమేష్ గారు ఈ యొక్క రోడ్డు శాంతి చేసి మాకు చాలా రమేష్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా రావాలని మేము కోరుకుంటున్నాం. మీ ప్రేమాభిమానాలే నాకు బలం. ఇప్పటికే రోడ్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ముందు ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువస్తానని మీకు మాటిస్తున్నాను. జై హింద్. ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి కుటుంబానికి భరోసా. పెందుర్తి నియోజకవర్గంలో 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అర్బన్ రూరల్ నీటి సరఫరా అభివృద్ధి పనులను ఒకసారి చూద్దాం. భవిష్యత్తులో కావాల్సిన వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తున్నారు. తాగునీటి కొరత లేకుండా ఇటువంటి మంచి నిర్మాణాన్ని ఈ ట్యాంక్ మాకు అందరికీ ఉపయోగపడుతుందండి. బోర్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. బోర్ తీసుకురావడం మాకు సాయం చేసినట్టు కరెంట్ ఎమ్మెల్యే గారు మనకు కల్పించారు. వాటర్ రైతులు అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడు గారు ఎప్పుడు నోటి బాగా అన్ని చేశారు. వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మాకైతే ప్రస్తుతం ముందు నీళ్ళు ఇబ్బంది బాగుండేది. నిజంగా చేసి మాకు నీటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా నీళ్ళు వస్తున్నాయి. ఇది చాలా కరువుగా ఉండదండి. వారికి ట్యాంక్ ఇవ్వడం వల్ల రూరల్ ద్వారా 369 అభివృద్ధి పనులు 91.92 కోట్ల నిధులు తీసుకురావటం జరిగింది. మీ ప్రజాదరణ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు ముందు మరిన్ని నీటి సరఫరా అభివృద్ధి పనులు జరుగుతాయి అని మీకు మాట ఇస్తున్నాను. జై హింద్. పాలనలో భాగంగా పెందుర్తి నియోజకవర్గంలో ప్రజల స్పందన చూశాక రోడ్ల అభివృద్ధి పనులను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
MMRDA ద్వారా 3 ప్రధాన అభివృద్ధి పనులు 69.64 కోట్లు, RRD ద్వారా 16 పనులు 23.57 కోట్లు, GEMC ద్వారా 524 పనులు 188.99 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా 743 పనులు 114.24 కోట్లు తీసుకురావడం జరిగింది. ఇంకా మరెన్నో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అభివృద్ధి మా లక్ష్యం, ప్రజలే మా బలం. పంచకర్ల రమేష్ బాబు. పెందుర్తి నియోజకవర్గ ప్రజలారా, మీరు నాపై ఉంచిన నమ్మకంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి 2 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఈ 2 ఏళ్లలో మీకోసం చేసిన సేవలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 265 మంది లబ్ధిదారులకు 2,16,28,470 రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించగలిగాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ఈ సహాయాన్ని మరింత మందికి అందించగలిగాను. ప్రతి దరఖాస్తు వెనుక ఒక కుటుంబం బాధ ఉందనే భావనతో కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడానికి నిరంతరం ప్రయత్నించాను. రాబోయే రోజుల్లో కూడా ఇదే అంకిత భావంతో ప్రజల సేవలు కొనసాగుతాను. మీ ఆశీస్సులు, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీ పంచకర్ల రమేష్ బాబు.